ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయి నాయకులు, రాష్ట్ర పార్టీ నాయకత్వం, ఉద్యమకారులు 500 కార్లలో భారీ కాన్వాయ్ తోటి టౌన్లో ఎంటర్ కాబోతాడు. ఇంతమందికి మనం స్వాగతం చెప్తాను. మానుకోట నిబద్ధత తెలవాలి, క్రమశిక్షణ తెలవాలి, అఖండ స్వాగతం చెప్పాలి, అతిథులకి అవకాశం ఇవ్వాలి, మాట్లాడేటప్పుడు ఆ ఊపు అనేది కూడా కనిపించాలి. మనమే గందరగోళమై, మనమే ఆగమై ఎవడో పిచ్చకుంట్లోడు కొసరగాళ్ళు ఎగిరేస్తే ఖబర్దార్ కేటీఆర్ నేను అడ్డుకుంటాం అంటాడు. అడ్డుకుంటాము అనేటోళ్ళకి ఈ ధర్నా ఏం చెప్పాలి? బిడ్డ వాళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలని చెప్పాలి. మనని ఆపుదామన్నోనికి ఏం కనిపించాలి? మన పౌరుషం కనిపించాలి, మన క్రమశిక్షణ కనిపించాలి, మన నినాదం కనిపించాలా లేదా? అందుకనే ఇల్లు ఎవడన్నా తొగ దూరితే, ఎవడన్నా కనుక మాట్లాడితే ఏం చేయాలి? ఎరికే కదా మానుకోట సంగతి ఎరికే. మీరు కనిపెట్టుకుంటా ఉండండి, ఆగం కావద్దు, ఆందోళన చెందొద్దు. ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు కూడా 100 మంది ప్రధాన నేతలు వస్తారు. వాళ్ళందరికీ అవకాశం ఇచ్చి మిగతా నేతలు సహకరించాలని కోరుతూ ఇప్పుడు మాజీ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ గారు మాట్లాడతారు. వారు మాట్లాడే లోపలనే కేటీఆర్ గారు వచ్చేస్తారు.